హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ ఆత్మకూరు పిల్ల. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మనం వ్లాగ్లో మామిడికాయ పులిహోర అయితే తయారు చేయబోతున్నాము. అందరూ చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర చూసుంటారు కదా, కానీ ఇవాళ మనం కొత్తగా మామిడికాయ పులిహోర అయితే చేయబోతున్నాము. అంటే మాకు కొత్త కాదు, మీకు చూసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కొత్త. కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియదు. సో మేము అలాంటి వాళ్ళ కోసమైతే చేస్తున్నాము. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అలాగే మాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోయి ప్రాసెస్ ఏందో చూసేద్దాం. ఈ మామిడికాయ పులిహోర చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే తొందరగా ఒక 20 నిమిషాల్లో అయితే చేసుకొని తొందరగా వెళ్ళిపోవచ్చు అనమాట. కానీ మనకి ఏంటంటే ఆ మామిడికి తురుముకునేది ఉంటుంది కదా, దాంట్లోనే ఉంటుంది తురుముకునేది. సన్నగా అయితే తురుముకోవాలి. సన్నగా తురుముకుంటేనే మనకి అన్నంలో తినేటప్పుడు పెద్దగా తగలదనమాట. కానీ సన్నగా తురుముకుంటే అక్కడక్కడ తింటున్నప్పుడు పెద్దగా పుల్లగా అయితే అనిపించదు, టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఒక మామిడికాయ అయితే తీసుకొని పచ్చిది అదైతే సన్నగా అయితే తురుముకుంటున్నాను. ఏదో బిల్డప్ ఇచ్చి నేను తీసుకున్నా తురుమదమని, కానీ అది నాకు రాలేదు. మళ్ళీ మా అమ్మమ్మే తీసుకునింది అనమాట. ఇంకా మామిడికాయ తురమటం అయితే అయిపోయింది. చూశారు కదా ఎంత సన్నగా తురిమిందో మా అమ్మమ్మ. ఇంకా మనం అది పట్టుకొని చూస్తే కొంచెం జ్యూసీ లాగా ఉంటుంది. ఇంకా అంతే, తురమటం అయితే అయిపోయింది. ఇంకా పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకుంటుంది. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అయితే కట్ చేసుకుంటుంది అనమాట. ఇంకా కరివేపాకు కూడా. ఇంకా 3 ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. నెక్స్ట్ ఏం చేయాలి అనేది ప్రాసెస్ అయితే చూసేద్దాం. మా అమ్మమ్మ వండి పెట్టుకున్న అన్నాన్ని అయితే డిష్లోకి వేసుకొని కొంచెం చల్లారిస్తుందనమాట. మనం ఈ లోపల అవి చేసుకొచ్చే లోపల అన్నం అయితే చల్లారిపోతుంది. ఇంకా ఇప్పుడు అనమాట మనకి మెయిన్ ప్రాసెస్ ఏంటి అనేది. ఫస్ట్ మా అమ్మమ్మ పల్లీలు అయితే వేసేసుకుంది. పల్లీలు కొంచెం ఆయిల్ వేసి వేయించుతుందనమాట. బాగా మాడిపోయేలాగా కాకుండా, అలా పచ్చి కాకుండా వేయించుకోవాలన్నమాట. మీడియం లాగా అయితే వేయించుకోవాలి. పల్లీలు వేయిస్తుంది కదా, ఇంకా దాంట్లోనే మా అమ్మమ్మ శనగపప్పు అయితే వేసేసింది. శనగపప్పు లేకపోతే మనం ఫస్ట్ పల్లీలు వేయించుకున్న తర్వాత శనగపప్పు అయినా వేసి వేయించుకోవచ్చు. కానీ మా అమ్మమ్మ రెండు ఒకేసారి అయితే వేయించుకుంటుంది. అలా అయినా రెండు వేగుతాయి. మనకి తాలింపులకు మెయిన్ అవే కాబట్టి రెండు అయితే వేగిపోతాయి. ఇంకా వేగించుకున్న తర్వాత పక్కన పెట్టుకొని అదే బాండిల్లో ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కాక తిరగమాత గింజలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంకా మనకి ఎక్స్ట్రా పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా అవి కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. మనకు టైం కావాలి కాబట్టి ఇంకా అవి పల్లీలు బాగా అయితే వేయించుకోవాలి. మాడిపోకుండా, మాడిపోతే టేస్ట్ మారిపోతుంది. సో మనం ఒక మీడియంలోకి అయితే వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత పసుపు అయితే వేసుకోవాలన్నమాట. కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. వేసుకొని బాగా వేయించుకొని ఇంకా తీసేయడమే. ఇందాక మనం వేయించి పెట్టుకున్న అవి తిరమాత ఉంటుంది కదా, చల్లారి పెట్టుకున్న అన్నంలో అయితే వేసుకొని మొత్తం కలుపుకోవాలి. అన్నం మొత్తం కలుపుకోవాలి బాగా మిక్స్ అయ్యేంత వరకు. ఇప్పుడు మామిడికాయ ఉంది కదా తురుము పెట్టుకునింది, అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఎక్కడ గడ్డలుగా లేకుండా మొత్తం అన్నానికి మిక్స్ అయ్యేంత వరకు అయితే మనం కలుపుకోవాలి. వేసుకొని నీట్గా కలుపుకోవాలన్నమాట. చూశారు కదా, కలుపుతుంటే ఏ కలర్లో వస్తున్నాయి, ఎల్లో కలర్లో వస్తున్నాయి. ఇందాక మనం వేయించుకున్నప్పుడు పసుపు వేసాం కదా, దానివల్ల అయితే ఎల్లో కలర్గా అయితే వస్తుంది. ఇంకా మనం వేయించి పెట్టుకున్న పల్లీలు అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా అంతే, మన మామిడికాయ పులిహోర రెడీ. వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. అందరికీ లోపల బాయ్.